learning second lesson. Now we will continue. Dear students, till now we already learned what is indicators and acidic nature substances and basic nature substances and methyl orange and phenolphthalein indicators, and believe that blood comes out of a lemon. How is it possible? And metals reacts with acid to form hydrogen gas. That hydrogen gas discovered Henry Cavendish. So ఇదంతా మనం నేర్చుకున్నాం. So today's class, have you heard about acid rains? Acid rains. How to form acid rains? అంటే రెయిన్తో పాటు యాసిడ్స్ పడ్డం, అది ఎలా జరుగుతుంది? సో డూ యూ నో వాట్ యాసిడ్ రెయిన్స్ ఆర్? యాసిడ్ రెయిన్స్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ కార్బోనిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ విత్ రెయిన్ వాటర్. ఏమేంటి అవి? కార్బోనిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ విత్ రెయిన్ వాటర్. రెయిన్ వాటర్తో పాటుగా ఇవన్నీ కలిసి పడ్డం. సో యాసిడ్ రెయిన్స్ కాజెస్ డ్యామేజెస్ టు బిల్డింగ్స్ అండ్ టు అవర్ స్కిన్. యాసిడ్ రెయిన్స్ పడితే ఏమవుతుంది? బిల్డింగ్స్ డ్యామేజ్ అవుతాయి. అండ్ యాసిడ్ రెయిన్స్ విల్ డ్యామేజ్ అవర్ స్కిన్ ఆల్సో. అంటే స్కిన్ మీద పడినప్పుడు స్కిన్ డిసీజెస్ వస్తాయి. న్యూ బిల్డింగ్స్ మీద పడినప్పుడు కలర్ చేంజ్ అయిపోతుంది, కలర్ పాడవుతుంది. సో బిల్డింగ్స్ డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇండస్ట్రియల్ వేస్ట్ గ్యాసెస్ కంటైన్ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్. ఇండస్ట్రియల్ వేస్ట్ గ్యాసెస్, ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి వేస్ట్ గ్యాసెస్ ఏంటి అంటే సల్ఫర్ డయాక్సైడ్, ఫార్ములా SO2, నైట్రోజన్ ఆక్సైడ్ ఆర్ డయాక్సైడ్ NO2, carbon dioxide CO2. These are the waste gases from industrial. సో అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ వేస్ట్ గ్యాసెస్ when they get mixed with moisture they change to acids. అట్మాస్ఫియర్లో మాయిశ్చర్ ఉంటుంది. మాయిశ్చర్ అంటే దాన్ని మనం హ్యూమిడిటీ అంటాం. మాయిశ్చర్ కంటెంట్ ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. అంటే గాలిలో తేమ. ఆ గాలిలో ఉన్న తేమతో ఇవన్నీ కూడా మాయిశ్చర్తో రియాక్ట్ అయిపోయి యాసిడ్స్ ఫామ్ అవుతాయి. సో యాసిడ్ రెయిన్స్ ఆర్ ఆల్సో విట్నెస్డ్ ఇన్ అవర్ స్టేట్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. కెన్ యూ గెస్ వాట్ రీజన్ ఫర్ యాసిడ్ రెయిన్ ఇన్ విశాఖపట్నం? విశాఖపట్నంలోనే మనకి యాసిడ్ రెయిన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ అన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి, వేస్ట్ గ్యాసెస్ వస్తాయి కాబట్టి అవన్నీ కూడా మనకి రెయిన్తో పాటుగా కనుక మనకు పడినట్లయితే వాటిని మనం యాసిడ్ రెయిన్స్ అంటాం. స్టూడెంట్స్, వేస్ట్ గ్యాసెస్ సల్ఫర్ డయాక్సైడ్. దిస్ ఈజ్ ఫార్ములా ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్. దట్ సల్ఫర్ డయాక్సైడ్ మిక్సెస్ విత్ మాయిశ్చర్. దట్ మీన్స్ ఫార్ములా ఆఫ్ వాటర్. మాయిశ్చర్ అంటే వాటర్. సో సల్ఫర్ డయాక్సైడ్ రియాక్ట్స్ విత్ మాయిశ్చర్, దట్ మీన్స్ వాటర్, టు ఫార్మ్ H2SO3. దట్ మీన్స్ సల్ఫ్యూరస్ యాసిడ్. అండ్ nitrogen dioxide reacts with moisture to form nitric acid, and carbon dioxide CO2 reacts with water to form carbonic acid. These are the acids. ఈ యాసిడ్స్ రెయిన్తో పాటుగా కనుక పడినట్లయితే మనం వీటిని యాసిడ్ రెయిన్స్ అంటాం. ఈ యాసిడ్ రెయిన్స్ పడడం వల్ల న్యూ బిల్డింగ్స్ మీద పడినట్లయితే మనకి బిల్డింగ్స్ డ్యామేజ్ అవుతుంది. అదే స్కిన్ మీద పడినట్లయితే స్కిన్ డిసీజెస్ వస్తాయి. కాబట్టి ఎక్కువగా యాసిడ్ రెయిన్స్ అనేవి మనకి ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్లో ఎక్కువగా యాసిడ్ రెయిన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యాసిడ్ రెయిన్స్ విశాఖపట్నం డిస్టిక్లో రావడం అనేది జరిగింది. సో దీన్ని బట్టి మనకి యాసిడ్ రెయిన్స్ అనేవి ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి వేస్ట్ గ్యాసెస్
అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మాయిశ్చర్తో రియాక్ట్ అయ్యి యాసిడ్స్ రూపంలో ఫామ్ అయ్యి రెయిన్తో పాటుగా మనకి పడినట్లయితే వాటిని మనం యాసిడ్ రెయిన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్కి పెచ్చులు ఊడిపోవడానికి కారణం ఇలాంటి యాసిడ్ రెయిన్స్ పడడం వల్ల ఒకసారి అలా జరిగిందని చెప్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఈ యాక్టివిటీ 7 మనకి ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టెస్ట్ ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్లో మనం లెమన్ జ్యూస్ తీసుకుంటాం, నిమ్మరసం. దీంట్లో ఎగ్ షెల్స్ కానీ లేదంటే మార్బుల్స్ అంటే కాల్షియం కార్బోనేట్ అంటాం, కాల్షియం కార్బోనేట్ కానీ ఎగ్ షెల్స్ని కానీ తీసుకుని, ఇది 1 హోల్ రబ్బర్ స్టాపర్, ఈ డెలివరీ ట్యూబ్ అంటాం. దీన్ని ఇంకో టెస్ట్ ట్యూబ్లోకి సెట్ చేసి దీంట్లో లైమ్ వాటర్, సున్నపు నీరు కనుక తీసుకున్నట్లయితే కాల్షియం కార్బోనేటు లెమన్ జ్యూస్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ డెలివరీ ట్యూబ్ గుండా మనకి లైమ్ వాటర్, సున్నపు నీటిలోకి వచ్చి దీన్ని మిల్కీగా చేంజ్ చేస్తుంది. అంటే ఏంటి, పాలు ఎంత తెల్లగా ఉంటాయో ఆ కలర్లోకి సున్నపు నీటిని చేంజ్ చేస్తుంది. ఇట్లా చేంజ్ చేసేటటువంటి ప్రాపర్టీ ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్కి మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్కి టెస్ట్కి మనం చూసాం. బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతున్నటువంటి టెస్ట్ ట్యూబ్ దగ్గర ఉంచినట్లయితే పప్ సౌండ్ వస్తుంది అన్నాం. దట్ ఈస్ ద టెస్ట్ ఫర్ హైడ్రోజన్. కానీ ఇక్కడ ఈ కార్బన్ డైఆక్సైడ్ టెస్ట్ ఏంటంటే లైమ్ వాటర్ టర్న్డ్ మిల్కీ వైట్, మిల్కీగా చేంజ్ చేసినట్లయితే దాన్ని మనం కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్గా రిలీజ్ చెప్పొచ్చు. గ్యాసెస్ అన్నీ కూడా కలర్లెస్లో ఉంటాయి కాబట్టి అది ఏ గ్యాస్ అని తెలుసుకోవాలంటే మనకి ఇలాంటి టెస్ట్ అనేటటువంటిది అవసరం అన్నమాట. ఈ యాక్టివిటీ యొక్క ఈ కేసులో మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుందని, అది లైమ్ వాటర్ని మిల్కీగా చేంజ్ చేస్తుందని చెప్పి దీని మీనింగ్. యాక్టివిటీ 8 ఏం చెప్తుంది మనకి, టేక్ ఏ క్లీన్ టెస్ట్ ట్యూబ్ యూజింగ్ ఏ క్లీన్ డ్రాపర్, పుట్ 10 drops ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కేర్ఫుల్లీ ఇన్ ఇట్ అండ్ ఆల్సో యాడ్ 2 drops ఆఫ్ ఫెనాప్థలిన్ ఇండికేటర్ సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లీన్ టెస్ట్ ట్యూబ్ తీసుకుని దాంట్లో మనం 10 drops హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోమంటున్నారు. దానికి 2 drops ఫెనాప్థలిన్ సొల్యూషన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫెనాప్థలిన్ సొల్యూషన్కి ఎసిడిక్ నేచర్ యాడ్ అయితే ఏమవుతుంది చూడండి. ఫెనాప్థలిన్ సొల్యూషన్కి ఎసిడిక్ యాడ్ అయినప్పుడు కలర్లెస్, అంటే ఏ కలర్ మారుతుంది, కలర్లెస్గా మారుతుంది. అంటే ఎటువంటి కలర్ లేనటువంటి వైట్ కలర్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు 2 drops ఫెనాప్థలిన్ సొల్యూషన్ వేస్తే అది కలర్లెస్గా మారుతుంది. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద రిజల్టింగ్ సొల్యూషన్? కలర్లెస్. నౌ యాడ్ క్యాస్టిక్ సోడా, అంటే ఏంటంటే బేస్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు మనం. సో క్యాస్టిక్ సోడా సొల్యూషన్ హూజ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు హైడ్రోక్లోరిక్ యాసిడ్ డ్రాప్ బై డ్రాప్ టు ద టెస్ట్ ట్యూబ్. అంటే డ్రాప్ బై డ్రాప్ మనకి క్యాస్టిక్ సోడా బేస్ కనుకంటే సోడియం NaOHని మనం క్యాస్టిక్ సోడా అంటాం, సోడియం హైడ్రాక్సైడ్ అని చెప్పొచ్చు. క్యాస్టిక్ సోడా ఈజ్ ఏ జనరల్ నేమ్, సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ కెమికల్ నేమ్. అండ్ 1 by 1 డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తూ ఉంటే ఆఫ్టర్ ఈచ్ డ్రాప్ షేక్ ద టెస్ట్ ట్యూబ్ వెల్ అండ్ సీ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్. అంటే ఏంటి, బేస్ యాడ్ చేస్తూ ఉన్నప్పుడు ఉన్న కొద్దీ ఏమవుతుందంటే ఆ కలర్లెస్ కాస్త మనకి కలర్ మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు కీప్ యాడింగ్ ద క్యాస్టిక్ సోడా డ్రాప్ బై డ్రాప్ అంటిల్ ద కలర్ టర్న్స్ పింక్. కలర్ పింక్గా మారిపోయేంత వరకు కూడా ఈ క్యాస్టిక్ సోడాని యాడ్ చేస్తూ ఉండాలి. నౌ వాట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ డస్ ద టెస్ట్ ట్యూబ్ హ్యావ్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఫెనాప్థలిన్ సొల్యూషన్ ఉంది, బేస్ యాడ్ చేస్తున్నాం. ఫెనాప్థలిన్ సొల్యూషన్కి బేస్ యాడ్ చేసినప్పుడు అది పింక్ కలర్గా మారుతుందని చెప్పాం. కాబట్టి ఇప్పుడు ఇందాక హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉన్నప్పుడు కలర్లెస్గా ఉంది, ఎక్సెస్ బేస్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ క్యాస్టిక్ సోడా యాడ్ చేస్తున్నప్పుడు పింక్ కలర్గా మారుతూ ఉంది. సో యాడ్ 1 drop ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సీ ఇఫ్ ఇట్ చేంజెస్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్. మళ్ళీ దానికి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇందులో బేసిక్ సొల్యూషన్ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు.
దీనికి మళ్ళీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తూ ఉంటే మళ్ళీ ఎక్సెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కనుక యాడ్ అయినట్లయితే అది ఇమీడియట్గా మళ్ళీ కలర్లెస్లోకి వచ్చేస్తూ ఉంది. సో దాన్ని మళ్ళీ కనుక క్యాస్టిక్ సోడా యాడ్ చేస్తూ ఉంటే మళ్ళీ పింక్ కలర్కి సో ఇట్లా మారిపోతుంది. అంటే ఏంటంటే ఎసిడిక్ సొల్యూషన్ని ఎక్సెస్ బేసిక్ సొల్యూషన్ కనుక యాడ్ చేసినట్లయితే బేస్గా మార్చవచ్చు. అంటే బేసిక్ సొల్యూషన్కి ఎక్సెస్ ఎసిడిక్ సొల్యూషన్ యాడ్ చేసినట్లయితే ఎసిడిక్ సొల్యూషన్గా చేంజ్ చేయొచ్చు. అది ఈ యాక్టివిటీ యొక్క ఎయిమ్ అన్నమాట. సో ఇఫ్ యూ ఆర్ given a solution of hydrochloric acid, how can you make it into a solution which is neither acidic nor basic? అంటే అది ఎసిడిక్గా బేసిక్గా టెస్ట్ చేయాలంటే మనకి లిట్మస్ పేపర్స్ యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు. సో లిట్మస్ పేపర్స్ యాసిడ్స్ చేంజెస్ బ్లూ లిట్మస్ టు రెడ్, బేసెస్ చేంజింగ్ రెడ్ లిట్మస్ ఇంటూ బ్లూ అని మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇంకోటి ఏంటంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది ఇక్కడ మనకి వెన్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ మిక్స్డ్ ఇన్ ఈక్వల్ కాన్సన్ట్రేషన్స్ ది ఈక్వల్ ప్రపోర్షన్స్ దే గివ్ ఏ న్యూట్రల్ సొల్యూషన్. వీ లెర్న్ మోర్ అబౌట్ న్యూట్రలైజేషన్ ఇన్ హయ్యర్ క్లాసెస్. 10th క్లాస్లో మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ వస్తాయి. అంటే యాసిడ్స్ బేసెస్ ఈక్వల్ ప్రపోర్షన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ కొంచెం ఉండి ఎక్సెస్ బేస్ ఉంటే అది బేస్ అయిపోతుంది, బేస్ కొంచెం ఉండి ఎక్సెస్ యాసిడ్ ఉంటే అది యాసిడ్ అయిపోతుంది. అలా కాకుండా యాసిడ్ బేసు రెండూ కూడా ఈక్వల్గా ఉన్నట్లయితే అప్పుడు ఏమంటాం మనం, ఆ ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఉంటే దాన్ని మనం న్యూట్రల్ సొల్యూషన్గా మనం చెప్పుకోవాలి. న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ గురించి మనం హయ్యర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫెర్టైల్ ల్యాండ్ ఆర్గానిక్ మాన్యూర్స్. నెక్స్ట్ క్లాస్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్ స్టూడెంట్స్.